ప్రతి ఒక్క ఛానల్కి సోదరులకు కూడా చెప్తా ఉన్నా, అందరికీ కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నారో, ఎవరైతే ఏదేదో ఆతృతగా ఎదురు చూశారో ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాం, ఈ జిల్లాలో వర్గాలుండో, ఒకటే వర్గం, అది జగన్మోహన్ రెడ్డి గారి వర్గం మాత్రమే ఉంటుంది. ఎవరైనా కూడా అలా అనుకుంటే వాళ్ళు పొరపాటే. ఎవరైనా కూడా నేనైనా ఇంకొకరైనా జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీదే గెలుస్తాం. మేమందరం జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకపోతే మాకు మహా అంటే 3,000 4,000 ఓట్లు పడతాయి తప్ప గెలుపొందే 75,000 ఓట్లు పడాలి అంటే అది 100% మా దైవం జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని ఎవరైనా ఎమ్మెల్యే అవ్వాల్సిందే అని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా. నెల్లూరులో కాకాణి అనిల్ ఒకే రోజు తలపడబోతున్నారు. ఏదో జరుగుతోంది, ఏం జరుగుతుంది అని మీడియా ఉత్కంఠగా ఎదురు చూసింది. కానీ చివరకు ఏమీ జరగలేదు. అనిల్ సభపై అంత రాద్ధాంతం ఎందుకు, అది పార్టీ మేలు కోసం చేస్తున్న పనే కదా అని కాకాణి సర్ది చెప్పగా, అనిల్ మాత్రం తన సభలో కత్తి దూసి నాకు నేనే సాటి, నాతో నాకే పోటీ, తగ్గేదేలే అంటూ 4 సినిమా డైలాగులు వేశారు. స్టేజ్ పై కూడా కాకాణి, ఆనం రామనారాయణ రెడ్డి పేర్లు తప్ప మిగతా అందరి పేర్లు చెప్పి పరోక్షంగా వారిని గిల్లారు. అంటే ఈ గొడవ ఇక్కడతో ఆగేలా లేదు. కాకాణి సైలెంట్ గా ఉన్న భవిష్యత్తులో ఆయన అనిల్ తో సర్దుకుపోతారని చెప్పలేము. మీ అందరి ఆశీస్సులతో మూడోసారి డంకా బజాయిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 2024లో మూడోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి మూడోసారి విజయంతో డంకా బజాయిస్తాడని చెప్పి మీ అందరి ఆశీస్సులతో చెప్పి తెలియజేస్తా ఉన్నా. నెల్లూరు జిల్లా కేంద్రంలో ర్యాలీ జరపాలనేది కాకాణి అభిమానుల కోరిక. కానీ అదే రోజు సభ పెట్టుకుని నెల్లూరు నగరంలో కాకాణిని అడుగు పెట్టకుండా చేశారు అనిల్. మినీ బైపాస్ మీదుగా పార్టీ ఆఫీస్ కు వచ్చిన కాకాణి అక్కడ పార్టీ నేతలతో సమావేశమై వెళ్లిపోయారు. మధ్యలో అనిల్ సభపై స్పందించారు, కానీ అస్సలు ఎక్కడా మాట తోలలేదు. పార్టీ కోసం చేపట్టిన కార్యక్రమాన్ని మీడియా తప్పుగా చూడటం సరికాదన్నారు. సీనియర్లు, జూనియర్లు అందరినీ కలుపుకొని వెళతానన్నారు. తన శాఖకు వన్నె తెస్తానన్నారు. అయితే సభ సందర్భంగా అనిల్ తరపున కూడా భారీగా కార్లు, బైకులతో ర్యాలీ జరిగింది. వీరిద్దరి ర్యాలీలు ఎదురు పెడితే ఏం జరిగేదోనన్న అనుమానం కూడా స్థానిక పోలీసుల్లో ఉంది. అందుకే వారు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ భారీగా పోలీసుల్ని మోహరించారు. ఒకరి ఏరియాలోకి ఇంకొకరిని రానియకుండా కట్టడి చేశారు. చివరకు ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని ముగించారు. అనిల్ తన ఆత్మీయ సభలో పేరున అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారుల పేర్లు చెప్పి మరి మంత్రిగా పనిచేసినప్పుడు తనకు అందించిన సహాయ సహకారాలకు థ్యాంక్స్ చెప్పారు. కానీ కాకాణి, ఆనం రామనారాయణ రెడ్డి పేర్లు మాత్రం ప్రస్తావించలేదు. జిల్లాలో ఉన్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేల గురించి మాట్లాడాలని, వారిని పొగడాలని, వారిచ్చిన సహకారాన్ని కొనియాడాలని ఎవరు బలవంత పెట్టరు. కానీ అనిల్ ఆ పేర్లను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడమే మరోసారి వివాదానికి తావిస్తోంది. తనది బల ప్రదర్శన కాదంటూనే తగ్గేదే లేదన్నారు. నాకు నేనే పోటీ అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పారు. జిల్లాలో ఎవరైనా జగన్ బొమ్మపై గెలవాలంటూ వైరి వర్గాన్ని కాస్త రెచ్చగొట్టారు. అభిమానులు ఇచ్చిన కత్తి దూశారు. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత పెట్టిన సభ అసలు ఈ రేంజ్ లో ఉంటుందా అనేలా చేశారు అనిల్. అరే మేము పొత్తు లేకుండా ఒక్కరేమేం వస్తాం, పోటీ చేస్తాం, జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని చెప్పే దమ్ము, ధైర్యం, మగతనం, చామాచి ఉందా అని అడుగుతున్నా. ఇంకొక ఆయనకు కూడా చెప్తా ఉన్నా, నువ్వు భీమ్లా నాయక్ కాదు, బిచ్చవ నాయక్. నువ్వు నిజంగా నేను బిచ్చవ నాయక్ కాదు, భీమ్లా నాయక్ అనుకుంటే, రేపు ఎన్నికల్లో నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకుంటే 140 సీట్లు పోటీ చేయి. అప్పుడు వెనక్కి తీసుకుంటాను. బిచ్చవ నాయక్ కాదు, భీమ్లా నాయక్ అని కాదు. నేను తెలుగుదేశం పార్టీ వేసే ముష్టి 25-30 సీట్లు తీసుకుంటే నువ్వు బిచ్చవ నాయక్ అని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా. నిన్న మొన్నటి వరకు మంత్రి పదవి రాలేదని కన్నీళ్లు పెట్టుకుని ఆ తర్వాత అనిల్ తో భేటీ అయ్యి జిల్లాలో కొత్త వర్గాన్ని సృష్టిస్తున్నారనుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు సర్దుకున్నారు. తనకు అనిల్, కాకాణి ఇద్దరు సమానమేనంటున్నారు. కాకాణి కార్యక్రమానికి తన తమ్ముణ్ణి పంపించి సర్దుబాటు చేసుకున్నారు. అనిల్ వర్గంగా భావించే కొంతమంది నాయకులు కూడా ఆయన సభకు దూరంగా ఉండటం విశేషం. మొత్తం మీద కాకాణి ఎంట్రీ పైకి సౌమ్యంగా కనిపిస్తున్నా లోపల మాత్రం రాజకీయ చిచ్చు రేపింది. నెల్లూరు ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతులకు సంబంధించి ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయనటువంటి విధంగా వ్యవసాయ పెట్టుబడికి అవసరమైనటువంటి రైతు భరోసా, ఈరోజు పెట్టుబడికి సంబంధించినటువంటి నిధులు ఇచ్చి సీజన్ పూర్తి కాక ముందే
రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ అందజేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉంటాం. ఎవరన్నా పాపం కొంతమందికి అపోహలు ఉన్నాయి, గోవర్ధన్ రెడ్డి మంత్రి అయ్యాడు మనకు దూరం అవుతాడని. ఒకవేళ రాష్ట్ర ఫలంగా బాధ్యత నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కాస్త సమయం ఎక్కువ చేసుకుంటాం. అవసరమైతే దినానికి 18 గంటలు 20 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉంటాను తప్ప సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు కానీ నెల్లూరు జిల్లా ప్రజానికానికి కానీ నా జీవిత కాలంలో ఎప్పుడు కూడా దూరంగా ఉండడానికి సిద్ధపడను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం.